Hello everyone, welcome to my podcast 0.0 Unshown Version. జీవితం మనకి తనంతట తాను ఏదో నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎప్పుడు. సో, ఆ లైఫ్‌లో ఏ చిన్న విషయమైనా, ఏ పర్టిక్యులర్ సిట్యుయేషన్ అయినా మనం నేర్చుకోవడానికి ఒక విషయం ఉంటుంది అందులో. సో, అలానే నేను లాస్ట్ సెప్టెంబర్‌లో వన్ రైడ్‌కి వెళ్ళాను. రాయల్ ఎన్‌ఫీల్డ్ వన్ రైడ్. సో, వన్ రైడ్ అంటే నథింగ్ బట్ కొంతమంది రైడర్స్ కలిసి ఒక ప్లేస్‌కి వెళ్ళి విజిట్ చేసి తిరిగి రావటం. సో, అది జస్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బైక్ రైడింగ్ ట్రిప్ లాంటిది. సో, అయితే ఏమైందంటే లాస్ట్ సెప్టెంబర్‌లో నేను కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ వన్ రైడ్‌లో పార్టిసిపేట్ చేశాను. సో, పార్టిసిపేట్ చేసినప్పుడు యాక్చువల్‌గా నాకు ఆ రైడింగ్ గ్రూప్‌లో ఎవరు తెలీదు. ఇన్‌ఫాక్ట్ ఎవరో తెలీదు. ఈవెన్ ఆర్గనైజర్ కూడా నాకు తెలీదు. ఎవరు పరిచయం లేరు. బట్ నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒకళ్ళిద్దరు పరిచయం అయ్యారు. సో, రైడ్ చేస్తున్నప్పుడు చేసి వచ్చాక నేను నేర్చుకున్న నా లైఫ్ లెసన్స్ ఒక 3. ఆ 3 ఏంటంటే, ఒకటి డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ. మనం ఎంత డిసిప్లైన్‌గా ఉన్నామనేది, ఎంత కన్సిస్టెంట్‌గా మనం ఫాలో అవుతున్నాం అనేదే ఒకటి ఇంపార్టెంట్ లెసన్ మన లైఫ్‌లో. అంటే ఎందుకు అంటే, మనం చేసే చిన్న చిన్న పనులైనా డిసిప్లైన్డ్‌గా కన్సిస్టెంట్ మేనర్‌తో చేస్తే అదొక మంచి రిజల్ట్‌నిస్తది. ఆ మంచి రిజల్ట్ అనేది దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. సో, ఇనీషియల్‌గా ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు లేదా ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడూ రిజల్ట్ గురించి ఆలోచించకూడదు. ఆలోచించకుండా ఓన్లీ డిసిప్లైన్డ్‌గా, కన్సిస్టెంట్‌గా మన పని మనం చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్, బుక్ చదవడమే స్టార్ట్ చేశారనుకోండి, డైలీ ఒక పేజ్ చదివితే సరిపోతుంది. డిసిప్లైన్డ్‌గా, కన్సిస్టెంట్‌గా ఒకే పేజ్ చదివితే ఒక 1 వీక్ తర్వాత, ఒక 1 మంత్ తర్వాత దాన్ని 2 పేజెస్‌గా చేంజ్ చేయొచ్చు. సో, అలా డైలీ 2 పేజెస్‌గా. ఈ డిసిప్లైన్ అనేది ఏం నేర్పిస్తదంటే, డే బై డే ఒక ఇంప్రూవ్‌మెంట్‌ని నేర్పిస్తది. అంత డిసిప్లైన్డ్‌గా, కన్సిస్టెన్సీగా వెళ్ళడం వల్ల ఏంటి యూజ్ అంటే, ద బెస్ట్ రిజల్ట్ వీ కెన్ గెట్. అయితే వన్ రైడ్‌లో నేను గమనించిందేందంటే, మేమొక కన్సిస్టెంట్ వేలో అంటే 80, 90 స్పీడ్‌లో కన్సిస్టెంట్‌గా, డిసిప్లైన్డ్‌గా ఒకే 2 ప్రొఫైల్ వేలో, అంటే 2 ప్రొఫైల్ వే అంటే 2 లైన్లుగా మొత్తం రైడ్‌లో పాల్గొన్నది ఆల్మోస్ట్ 100 మెంబర్స్. 100 మెంబర్స్ 2 లైన్లుగా వెళ్తుంటే, అంత కన్సిస్టెంట్‌గా వెళ్తున్నప్పుడు, హైవేలో వెళ్తున్నప్పుడు 80, 90 స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు మన వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఎదుటి వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడకూడదు. సో, ఆ విధంగా ఉండాలి అంటే ఒక డిసిప్లైన్, ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. సో, ఇది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం నేర్చుకున్నా. అది లైఫ్‌లో మనకి ఎన్నో విషయాల్లో మనం అప్లై చేసుకోవచ్చు. మనం ఆలోచించే కొద్దీ మనకి థాట్స్ వస్తాయి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని. అయితే దీనివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే, సో, ఫైనల్‌గా మేము వన్ రైడ్‌లో ఒక రెస్టారెంట్‌కి వెళ్తున్నాం బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, ఆ బ్రేక్‌ఫాస్ట్ గాని ఆగాము. అక్కడ 100 రైడర్స్ ఆ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆగినప్పుడు ఒక ఓల్డ్ పర్సన్ కార్‌లో వచ్చి తన కార్ పార్క్ చేసి మా దగ్గరికి వచ్చారు. వచ్చి ఒకే విషయం చెప్పాడు. ఏంటి అంటే, సో, మీరు ఫాలో అవుతున్న రూల్స్, మీ కన్సిస్టెన్సీ వాజ్ వెరీ గుడ్. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు అప్రిషియేట్ యూ గైస్ అన్నాడు. అంటే అదొక రిజల్ట్ అనుకోవచ్చు. మనం అంత డిసిప్లైన్డ్‌గా, అంత కన్సిస్టెన్సీ ఫాలో అయినప్పుడు సో, వచ్చిన ఒక గుడ్ రిజల్ట్ అనుకోవచ్చు. అది నేను దేనితో రిలేట్ చేసుకున్నానంటే, ఒక చీమలు వెళ్తుంటాయి లైన్‌లో. ఆ చీమలు లైన్‌లో వెళ్తున్నప్పుడు అది ఒకటే డిసిప్లైన్ మెయింటైన్ చేస్తాయి. ఒకదాని వెనక ఒకటి వెళ్తూ ఉంటాయి. సో, ఇదే విధంగా వన్ రైడ్ కూడా జరిగింది. ఒక బైక్ వెనక ఒక బైకు, అట్లా రైడ్ మొత్తం అలానే జరిగింది. ఆ చీమలకున్న డిసిప్లైన్, కన్సిస్టెన్సీ నాకు గుర్తొచ్చింది. సో, రెండో విషయానికొస్తే, రైడ్ చేస్తున్నప్పుడు ఆకాశంలోకి చూసినప్పుడు పక్షుల గుంపు కనిపించింది. పక్షుల గుంపును చూస్తే నాకొక థాట్ వచ్చింది. అంటే దాని నుంచి ఒక లెసన్ నేర్చుకున్నా. ఎందుకంటే పక్షులు ఆకాశంలో ఎగిరేటప్పుడు చాలా అడ్డంకులు ఉంటాయి వాటికి. అందులో ఒకటేంటంటే మేబీ ఫాగ్ ఉండొచ్చు, లేదా క్లౌడ్స్ ఉండొచ్చు, లేదంటే రైనీ సీజన్ అప్పుడు వర్షం ఉండొచ్చు, నైట్ ఉండొచ్చు. అయితే పక్షుల గురించి తెలుసుకున్నది ఏంటంటే, కొన్ని మైగ్రేటెడ్ బర్డ్స్, అంటే ఎక్కడి నుంచో వలస వచ్చిన పక్షులు ఏంటంటే, అవి ట్రావెల్ చేయడానికి డే టైంలో, నైట్ టైంలో కూడా ట్రావెల్ చేస్తాయి. సో, ఫాగ్లో, క్లౌడ్లో కూడా ట్రావెల్ చేస్తాయి. అయితే దీన్ని మన లైఫ్లోకి ఎలా తీసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ వన్ రైడ్లో నేను పోతూ ఉన్నప్పుడు ఎదురుగా ఒక లారీ ఉంది. దాన్ని ఓవర్టేక్ చేసి పక్క నుంచి పోతాం. ఓకే, లేదా సిగ్నల్ పడినప్పుడు కాస్త ఆగి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడినాక వెళ్ళిపోతాం. సో, ఇవన్నీ అబ్స్టాకిల్స్, అంటే అడ్డంకులు అనుకుంటే, మన లైఫ్లో కూడా కొన్ని అడ్డంకులు వస్తాయి.
కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి, కొన్ని కష్టమైన పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు వాటిని చూసి అక్కడ ఆగిపోకూడదు, ముందుకు వెళ్ళిపోవాలి. ముందుకు వెళ్తుంటేనే అవి కనుమరుగవుతాయి. అంటే ఇక్కడ మేబీ ఒక విషయం చెప్పుకోవచ్చు ఏంటంటే, మనిషి భవిష్యత్తులోకి ప్రయాణిస్తుంటేనే కష్టాలు, టఫ్ సిచ్యువేషన్స్ గతంలోకి వెళ్ళిపోతాయి. సో మనం ఏదైనా మూవ్ ఆన్ అయిపోవాలి, లైక్ బర్డ్స్. సో ఆ పక్షులు మూవ్ ఆన్ అయిపోవటం వల్ల వాటికి ఉన్న అబ్స్ట్రాకిల్స్ తొలగిపోతున్నాయి. సో కష్టం వచ్చిందనో లేదంటే ఏదో టఫ్ సిచ్యువేషన్ వచ్చిందనో అక్కడే ఆగిపోయి దాన్నే చూస్తుంటే అది పోదది. సో మనం భవిష్యత్తులోకి, అంటే మనం ముందుకు వెళ్తుంటే ఆ కష్టం అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే మనం ఆ కష్టాన్ని తప్పించుకొని ముందుకు పోతుండాలి. దాన్ని చూసేసాం, ఆ సిచ్యువేషన్ని చూసేసాం, ఇంకా చూసాం, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని మూవ్ ఆన్ అయిపోవాలి, అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోవాలి. ముందుకు వెళ్తుంటేనే దెర్ ఈజ్ ఏ డెవలప్మెంట్, దెర్ ఈజ్ ఏ ప్రోగ్రెస్ ఉంటాయి మనకి. అది అక్కడి నుంచి నేర్చుకున్నా. ఇంకా థర్డ్ విషయానికి వస్తే, సినిమాల్లో చూపిస్తుంటారు సముద్రంలో చేపలు, ఏది కోరల్ రీవ్స్ లో. అక్కడ ఏంటంటే అంత సైలెన్స్ ఉంటుంది. ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే నిశ్శబ్దం. ఎందుకంటే బైక్ రైడ్ చేస్తున్నప్పుడు గ్రూప్ లో ఫ్రెండ్స్ తో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు దెర్ ఈజ్ ఎ డిస్కషన్. బట్ బైక్ లో రైడ్ చేస్తున్నప్పుడు వీఆర్ రైడింగ్ 100 మెంబర్స్, 100 మంది మేము రైడ్ చేస్తున్నాం. బట్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. జస్ట్ దెర్ ఈజ్ సమ్ హ్యాండ్ సిగ్నల్స్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఓకే, అలాంటప్పుడు దెర్ ఈజ్ నో వాయిస్, దెర్ ఈజ్ నో సౌండ్, నథింగ్. సో ఒక సైలెన్స్ క్రియేట్ అయింది. అది ఎంత సైలెన్స్ అంటే నాకు సముద్రంలో ఉన్న చేపలే గుర్తొచ్చాయి. చేపల గుంపు పోతూ ఉంటుంది. సో ఆ చేపల గుంపు వెళ్తున్నప్పుడు వాటికి ఒక సముద్రంలో అత్యంత నిశ్శబ్దం ఉంటుందంట. అయితే ఆ నిశ్శబ్దం నుంచి ఏం నేర్చుకోవాలనేది ఒకటే నేర్చుకున్నాను నేను. బైక్ రైడ్ చేస్తున్నప్పుడు అంత నిశ్శబ్దంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, తెలుసుకున్నది అనకూడదు, ఎక్స్పీరియన్స్ చేసిందని చెప్పొచ్చు. ఏం ఎక్స్పీరియన్స్ చేశానంటే, అంత నిశ్శబ్దంలో నా గురించి నేను ఆలోచించుకోవడం మొదలుపెట్టా. అంటే రివ్యూ చేసుకున్నా, నా గురించి నేను రివ్యూ చేసుకున్నా. సో ఇప్పటి వరకు ఏం చేసాం, ఇప్పటి వరకు ఏం జరిగింది. అయితే ఈ సైలెన్స్లో నాకు నేను రివ్యూ చేసుకున్నానని చెప్పొచ్చు. అంటే ఏం సాధించాం, ఎంతవరకు వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చదివాం, ఎంతవరకు చదివాం, అదొక రివ్యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పని చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సనల్ ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ చేసాం, సో దాన్ని ఎంతవరకు చేసాం. లేదా ఒక ట్రావెల్ చేస్తున్నాం ఇక్కడి నుంచి, సో ఎక్కడి వరకు చేసాం. సో అంటే ఇంతకు ముందు ఏం చేస్తున్నాం అంటే ఏంది రివ్యూ చేసుకోవడం అనమాట. మనకు మనం సెల్ఫ్ రివ్యూ, ఏం చేసాం, ఏం జరుగుతుంది, మేబీ దీని తర్వాత ఏం చేయాలి. మేబీ ఈ ప్రాజెక్టులు ఇక్కడి వరకు చేసాం అనుకోండి, నెక్స్ట్ ఏం చేయాలి. లేదా ఒక బుక్ చదువుతున్నాం, ఈ బుక్ బాగుంది, సో నెక్స్ట్ బుక్ ఏం చదవచ్చు. లేదా వన్ రైడ్కి వచ్చాను, ఈ వన్ రైడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, మేబీ ఇంకా నెక్స్ట్ ఎలాంటి రైడ్ ఉండబోతుంది. సో ఇవన్నీ ఒక సెల్ఫ్ రివ్యూ అనమాట. సెల్ఫ్ రివ్యూ మనకు మనం చేసుకునేటప్పుడు చాలా సైలెన్స్ వాతావరణం ఉంటే మంచిది అనిపించింది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి అంత సైలెన్స్ వాతావరణంలోనే మనకు మనం కరెక్ట్గా రివ్యూ చేసుకోగలుగుతాం. ఆ 3 విషయాలు ఈ వన్ రైడ్ నుంచి నేను నేర్చుకున్నాను. సో ఈ 3 విషయాలు చాలా బాగా పనికొచ్చాయి నాకు. అంటే 3 విషయాలు నాకనే కాదు, ఎవరికైనా. సో సింపుల్గా మనం ఇంప్రూవ్ అవ్వాలన్నా, డెవలప్ అవ్వాలన్నా ఏదో ఒక ఫార్ములా కట్టుబడి ఉండాలి. ప్రతి ఫార్ములా ప్రతి ఒక్క పర్సన్కి పనిచేస్తుందని చెప్పం, కాకపోతే ఈ ఫార్ములా ఎందుకో బాగుంది అనిపించింది. 3 పాయింట్స్. ఒకటి ఏంటంటే డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ. రెండోది ఏంటంటే మూవ్ ఆన్ లైక్ బర్డ్స్. మూడోది ఏంటంటే రివ్యూ ఇన్ సైలెన్స్. ఇది ఫాలో అయితే కొంచెం ఎందుకో ప్రశాంతంగా, హ్యాపీగా, ఏదో ప్రోగ్రెస్ కనిపిస్తుంది. నేను చేసే పనిలో కానీ, నేను చేస్తున్న పనిలో, చేసిన పనిలో, చేయవలసిన పనిలో ఒక ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఆ ప్రోగ్రెస్ని చూస్తూ ఉంటే, అంటే ఇఫ్ వీ ఇమాజిన్ ద ప్రోగ్రెస్, సో వీ కెన్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు డూ ఎనీథింగ్. Thank you everyone. Thanks for listening to my podcast. We'll meet in next episode. Thank you.